ఏరా షికావత్ నా కొడక, నిన్ను షికావత్ సార్ అని పిలిచారా? నీ రేంజ్ ఎంత, నా రేంజ్ ఎంతరా? నువ్వు నన్ను 50 రూపాయలు 60 రూపాయలు కూల్ చేసుకునే నా కొడుకని నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడతావా? నేను అప్పట్లో కూల్ నా కొడుకే కావచ్చు, ఇప్పుడు నా రేంజ్ ఏందో తెలుసా నీకు? 50 రూపాయలు 60 రూపాయలు కూల్ నా కొడుకు అనుకున్నావా? ఇప్పుడు సిండికేటే నా కంట్రోల్లో ఉంది. నా రేంజ్ ఏందో తెలుసుకున్నప్పుడు నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నేను తలుచుకుంటే నీ జాబ్ని 2 నిమిషాల్లో చేయగలను తెలుసా నీకు? 2 నిమిషాల్లో నీ జాబ్ పోతుంది, అది తెలుసా నీకు? జాబ్ తీయకుండా ఇంకా ఎందుకు పెట్టాను తెలుసా? నీకు పుష్పగాడ్ అంటే ఏంటో తెలియాలి, పుష్పగాడిని పవర్ ఏంటో తెలియాలి. నన్ను బ్రాండ్ లేదని ఎగతాలు చేసినావు కదా, మా అమ్మను అవమానించినావు కదరా నువ్వు. అందుకోసమే నిన్ను ట్రాన్స్ఫర్ కాకుండా ఎక్కడ పంపించుకున్నా ఇక్కడే పెట్టి మా అమ్మ శుభకార్యం అయిపోయిన వెంటనే పుష్పగాడి రేంజ్ ఏందో నీకు చూపిస్తాను. పుష్పగాడు అంటే ఏంటో తెలిసేలా నీకు చేస్తాను. నువ్వే ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడే కుమిలిపోతూ పుష్పగాడి పవర్ ఏంటో పుష్పగాడితో తట్టుకోలేక ఆ విధంగా పడేలాగా నేను చేస్తాను రా. ఏరా అన్నావు, ఒక్కటి తక్కువైంది. అవునరా, నేను చంపకుండా వదిలిపెట్టడం ఒక్కటి తక్కువైంది. ఇప్పటి వరకు పుష్పగాడి ఇచ్చిన మాట తప్పిందే లేదు. తెలుసా నీకు? అది ఒక్కటి తక్కువైంది అన్నావు కదా, ఇది నీ మైండ్లో గుర్తుపెట్టుకో. ఆ ఒక్కటి నేను నీకు మళ్ళీ తిరిగిస్తాను. ఏమో తెలుసా? అది నేను నిన్ను బట్టలు లేకుండా ఊరంతా తిప్పిస్తాను తెలుసా? బట్టలు లేకుండా ఊరంతా తిప్పించి నువ్వు ఇంటికి పోతే నీ కుక్క కూడా గుర్తుపట్టకుండా ఉండే విధంగా చేస్తానురా. ఇప్పుడు నిన్ను ఆ రోజే ఒక్కటి తక్కువైంది అన్న ఆ రోజే నిన్ను చంపేసింటాను. నేను ఇప్పటి వరకు నిన్ను చంపకుండా ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? ఈరోజు మా అమ్మ జీవితంలో మొట్టమొదటిగా జరుగుతున్న శుభకార్యం ఇది. అందుకని చెప్పి నేను ఈ రోజు వరకు వెయిట్ చేశాను. ఈరోజు ఈ పెళ్లి అయిపోగానే నెక్స్ట్ డే నుండినే నీ కౌంట్ స్టార్ట్ అవుతుందిరా. పుష్పగాడ్ అంటే ఏంటో తెలిసేలా నీకు నేను చేస్తాను. నిన్ను ఊరంతా బట్టలు లేకుండా తిప్పించకపోతే నా పేరు మొల్లేటి పుష్పరాజే కాదురా. ఇది గుర్తు పెట్టుకోరా షికావత్ సార్ నా కొడక, ఇది గుర్తు పెట్టుకో. నీ కౌంట్ డౌన్ రేపటి నుండినే స్టార్ట్ అవుతుంది. ఏంటో తెలుసా? అది నిన్ను ఊరంతా బట్టలు లేకుండా తిప్పిస్తాను. ఇంటికి పోతే నీ కుక్క కూడా నిన్ను గుర్తుపట్టుకున్నా ఉండే విధంగా చేస్తాను రా. ఇది పుష్పగాడ్ అంటే ఏంటో నీకు రేపటి నుండి స్టార్ట్. నిన్ను ఆ విధంగా చేయకపోతే నా పేరు మొల్లేటి పుష్పరాజే కాదురా. ఇంకా ఒకటి నీ మైండ్లో గుర్తుకి పెట్టుకో. ఏంటో తెలుసా? రేపటి నుండి నీ జాబ్ నేను తీపించను, నిన్ను ట్రాన్స్ఫర్ చేపించను. నిన్ను ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా నువ్వు చేసుకున్నా కూడా నేను వేరే ప్లేస్కి పోనీకుండా నేను నిన్ను ఇక్కడే పెట్టి నీ చెక్ పోస్ట్లో ఎంతమంది పోలీసులను పెట్టించుకుంటావో పెట్టించుకో. పోయే లోటు పోతానే ఉంటుంది, వచ్చే లోటు వస్తానే ఉంటుంది. అందులో నీకు ₹1 ఉండదు. నీ జాబ్ నేను తీను, నీ జాబ్ నువ్వు చేసుకుంటావు. కానీ నీకు పుష్పగాడి పవర్ ఏంటి, పుష్పగాడి స్టార్ ఏంటి, అసలు పుష్పగాడ్ అంటే ఏంటో నీకు తెలిసే విధంగా నేను చేస్తాను రా. పుష్పగాడి పవర్ ఏంటో తెలిసే విధంగా నేను రేపటి నుండి నేను నీకు స్టార్ట్ చేస్తాను. ఆ రోజు అన్నావు అరెస్ట్ చేస్తా అన్నావు కదా, ఇప్పుడు చేయరా అరెస్ట్. ఇప్పుడు చేయరా నన్ను అరెస్టు. నీ దగ్గర ప్రూఫ్ లేక ఆధారం లేక నువ్వు నన్ను అరెస్ట్ చేయడానికి నీకు రైట్ లేదు. ప్రూఫ్ కోసం ఎతుక్కో, అప్పుడు నేనే వస్తా. నీవు ప్రూఫ్ ఎత్తుక్కొని వచ్చి నన్ను అప్పుడు అరెస్ట్ చేయరా. ఏ తప్పు చేయకుండానే అరెస్ట్ చేస్తా అంటావు. అంతుందా నీకు? పుష్పగాడిని అరెస్ట్ చేసేంత రేంజ్ ఉందారా నీకు? నన్ను కూల్ నా కొడుకు అంటావా? తెలుస్తుందిరా. నన్ను పుష్పగాడి రేంజ్ సిండికేట్ మొత్తాన్ని కంట్రోల్ చేసి నన్ను నువ్వు అరెస్ట్ చేస్తావా? చేయరా. ఏ విధంగా చేస్తావో చెయ్యి. ఎన్ని ప్రూఫ్లు వెతుక్కుంటావో వెతుక్కో. ఎన్ని ఆధారాలు కావాలి నేనే నీకు ఇస్తాను కొన్ని ఆధారాలు. ఆ ఆధారాలను పట్టుకొని నువ్వు అరెస్ట్ చేయరా. ఆధారాలు ఇచ్చినా కూడా నువ్వు నన్ను పట్టుకోలేవు. అదిరా నా రేంజు. తెలుసా నీకు? పుష్పగాడిని అరెస్ట్ చేసేదానికి ఆధారాలు వెతుక్కో. ఎంతైనా వెతుకు. నీకు ఏ మాత్రం ఆధారాలు దొరకవు. నేను నీ కళ్ళ ముందే తప్పు చేసినా నీకు ఆధారాలు కనపడవు. ఆ విధంగా నేను చేస్తాను, సరేనా? ఆధారాలు వెతుక్కో. నువ్వు నన్ను అరెస్ట్ చేసే పనిలో ఉండు, నేను నీకు పుష్పగాడి అంటే ఏంటో చూపించే పనిలో ఉంటాను. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఏమైంది సార్? మీరు ఇద్దరు ఆవేశంగా? పుష్పగాడు అన్న కనపడినారా? లేదు సార్, కనపడలేదు సార్. వారం ఇంకా కనపడలేదు.
పుష్ప గారు నాతో ఛాలెంజ్ చేయాలరా, ఈ షికామత్ గారితో ఛాలెంజ్ చేయాలరా. పుష్ప గారు కనపరా ఫోన్ చేయరా వానికి. పుష్ప గారికి ఫోన్ చేయరా. పుష్ప 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 ఈ షికామత్ గారితో పెట్టుకున్నావు. పుష్ప స్విచ్ ఆఫ్ అని వస్తాను. పుచ్చాపా ఏరా పుచ్చాపు ఏమైపోయినారా ఇడు? వారం ఇంకా కనబడలేదు సార్. వారం నుంచి కనిపలేదా? ఆ పుష్ప గారు చిక్కలరా, నువ్వు ఏం చేస్తావో తెలీదు. పుష్ప గారిని సాయంత్రం లోపల మన స్టేషన్ లో పెట్టాలా. సరే వారం నుంచి ఒక స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. హరీఫ్ గా చెప్పండి సార్. నువ్వు అని తెస్తావా పుష్ప గారిని? నీ వల్ల అవుతుందే కాదా? అయితే సార్ మీ టెన్షన్ తీసుకొస్తాను సార్. వాడు నా మీద ఛాలెంజ్ చేశారా. మీ టెన్షన్ తీసుకొస్తాను సార్. స్టేషన్లో ఉన్నాను సార్. సాయంత్రం లోపల మీ దగ్గరికి చేస్తాను. సరే నీ వల్ల కాదుంటే చెప్పు, నేనే పోతా. వదిలేదు సార్. నన్ను సాయంత్రం ఎంత లోపల అనుమానించినారా వాడు, ఎంత అవమానించినారా వాడు. లోపల. షికావత్ గారిని చూసి ఎంతమంది భయపడతారా. అట్లాంటిది పుష్ప గాడు ఆఫ్రాలు 50కి 60కి కూల్ చేస్తూ నాతో ఛాలెంజ్ అయినారు వాడు. హరిపో చెప్పండి సార్. వాడు కేశగాడు ఊర్లోనే ఉన్నాడా? ఉన్నా సార్. వాడిని పట్టుకుంటే పుష్ప గాడు ఏడపోయినాడు చిక్కిపోతారా. ఫస్ట్ కేశవగాడిని పోయి పట్టుకుంటారా. ఓకే సార్. చెప్తాను. నీ వల్ల అవుతుందే కదా హరిపో. నువ్వు పోయిందే కేశవగాంతో పోయి మాట్లాడుపో. ఓకే సార్. ఈవినింగ్ లోపల మీ స్టేషన్ ముందు ఉంది. ఓకే ఓకే రా హరిపో. మంచి పని ఈ పని చెయ్యి, నీకు మంచి పోస్ట్ ఇప్పిస్తారా. సరే పో. ఈ నారెడ్డి గారిని నమ్ముకుంటే ఎలాగో జాలరెడ్డి గారికి నాకు ఫోన్ చేద్దాం. నా శత్రువు వాళ్ళ శత్రువు అంతా ఒకటే కాబట్టి వాడిని పట్టుకుంటే పని జరుగుతుంది. పుష్ప గారిని పట్టుకునేది. జాలరెడ్డికి ఫోన్ చేసి చెప్తాం. వీడే ఆరిఫ్ నాకు ఫోన్ చేస్తాడే. హలో ఆరిఫ్ చెప్పురా. హలో చెప్పు ఆరిఫ్. ఆరిఫ్ కాదప్ప, వాడి నెంబర్ నుంచి నేను ఫోన్ చేస్తాను. ఇది ఎవరునా? జాలరెడ్డి. నేను తెలదమే నీకు. ఓ షికావత్ సార్, చెప్పండి సార్. ఏడుండవు సార్ ఈడే ఉన్నా సార్ మన దగ్గర. ఆడిగాలు తగలకుండా నేను ఇద్దరే పడ్డది కదా. ఏవో నీకు అంత ఏం లేదు సార్, చెప్పండి సార్. పుష్ప గారిని ఏమన్నా చూసురా. సార్ వాడిని తారాడుతూనే ఉన్నా సార్. నేను నాకు కనపల్లా, నాకు కానీ ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా, ఎప్పుడెప్పుడు దమాన్ ఉంది సార్. నాకు ఇప్పుడు కాళ్ళు కూడా బాగున్నాయా? అన్ని బాగున్నాయి సార్. వాని వల్ల చాలా డిసప్పాయింట్ అయినా. వాడిని ఎప్పుడెప్పుడు దమాన్ ఉంది సార్ నాకు. రే నీ శత్రువు నా శత్రువు ఒకడేరా. అవును సార్. వాడు వారం రోజుల నుంచి సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలరా. అవునా సార్? వాడు కేశవ్ గానికన్నా ఫోన్ చేస్తే వాడు ఆడపోయినాడు తెలుస్తుందిరా. జాలరెడ్డి చెప్పండి సార్. కేశవ్ గారి నెంబర్ అట్లా వాట్సాప్ నెంబర్ కి పంపించు. ఏం జరిగింది సార్ ఇంతది ఏంగా మీరు మాట్లాడుతున్నారు? రే పుష్ప గాడు నాకు చేసినారా వాడు, సవాల్ చేసినారా, నాతో సవాల్ చేసినారా వాడు. ఏం చేయనాడు సార్ వాడు నేను నా నోటిని నేను చెప్పను, ఏమన్నా కలిస్తే చెప్తాను లేరా. చెప్పండి సార్, ఏం పర్వాలేదు ఇప్పుడే చెప్తా ఏడు చెప్పండి లేరా. నేను వాడు నాకే వార్నింగ్ ఇస్తాడా వాడు. నీకు వార్నింగ్ ఇచ్చేది కాదు సార్, నాకు ఇచ్చాడు సార్ వార్నింగ్. వాడు వాడిని ఎప్పుడెప్పుడు లేపేద్దామని అనిపిస్తుంది సార్ నాకు. వాడిని పట్టుకోం బావల్లా, ప్రూఫ్లు ఏం లేవు. కేసు కాదు సార్, వాడిని కనిపిస్తే వేద్దామని ఉంది సార్ నాకు. వద్దొద్దు, నీకంటే నాకు ఇంకా ఎక్కువ ఉన్నది. ఎస్ఐగా ఉన్నా కూడా వాడిని ఏమీ చేయలేకపోతానరా. మనకి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు సిండికేట్ నెంబర్ అయిపోయినారా వాడు, వాడిని ఏమి చేయలేము. అయితే ఏం సార్, నెంబర్ లేపేద్దాం అనిపిస్తాను సార్ నాకు. హలో జాలరెడ్డి చెప్పండి సార్. ఆవేశం పడద్దు, ఆవేశం పడే కొద్దీ మనకే రిస్క్ రా. సరే సార్. ఏమి అయితే ఏం చేద్దామంటారు సార్ మీరు? వాడిని నేను చెప్తా, వాడిని పట్టుకొని వచ్చి ఏదో రూపంలో స్టేషన్ లేకేసి లేపేతాం రబ్బుడు. నువ్వు ఫస్ట్ కేశవ్ గారి నెంబర్ నాకు ఈ నెంబర్ కి పెట్టు. నా నెంబర్ నుంచి ఫోన్ చేస్తే వాడు ఎత్తడు, వాడికి తెలుసు. అందుకోసం ఆరిఫ్ గారి నెంబర్ కే పెట్టు. వాని సెల్ ఎత్తుకొని ఫోన్ చేయింది, నా సెల్ ఎత్తుకొని చేస్తే వాడు ఎత్తడు. పుష్ప కూడా నా సెల్ నుంచి చేస్తే ఎత్తడు వాడు. అందుకని ఆరిఫ్ గారి సెల్ నుంచి చేస్తాను. ఆరిఫ్ గారిని కూడా పంపించిందా? సరే సార్. వాడిని ఏమన్నా పోయి పట్టుకొని రబ్బారా పోయి వాడు ఎత్తుకులాడుతున్నాడు. వాడి మీద నమ్మకం లేక నేను నీకు ఫోన్ చేసింది. సరే సార్. అయితే ఓకేనా? ఇప్పుడే పెడతా సార్. పెట్టు. పుష్పగా ఆవేశం పడద్దు జల్లెడే, నెంబర్ పెట్టు. ఏమి? సరే సార్. ఇద్దరు కలిపి లేపేస్తాం, నీకు ఫోన్ చేస్తా. ఓకేనా? నెంబర్ పెట్టు.
ఇప్పుడే వచ్చింది చూడు సార్ మీకు నెంబరు. సరే చేస్తా, ఫోన్ చేస్తా. ఓకేనా? ఓకే సార్.